సర్పంచ్ నవ్య ఇష్యూ ఏంటి సార్? మీ మధ్య ఏం జరిగింది? తెల్లారి లేస్తే అది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది మీడియాలో. ఏంటి మీ మధ్య ఏం జరిగిందసలు? నవ్య నా కమ్యూనిటీ అని నా మాదిగ బిడ్డ. హ్మ్. నాకు ఒక రకంగా చెప్పాలంటే దూరం చుట్టం. అక్కడ ప్రోటోకాల్ మొత్తం నేను. అంటే ఎమ్మెల్యే నేను, గ్రామ అధ్యక్షులు నేను, ఎంపీపీ, జెడ్పీటీసీలు అన్నీ గూడా నేను ఇచ్చి గెలిపించుకుంటున్నాను. ఆ క్రమంలో అవకాశవాదంగా ఈ పాప, వాళ్ళ భర్త ఇద్దరు కలిసి కడియం శ్రీగారి దగ్గరికి పోయారు. సో, ఆయన వ్యక్తులను కాపాడడం కోసం అక్కడింత, అక్కడింత పనులు ఇస్తుంటాడు. అది కూడా డెవలప్‌మెంట్ కోసమే. అట్లా వీళ్ళని పిలిపించుకొని 15 లక్షల పని ఇచ్చాడు. సో, ఈమె ఆయనతోని తిరుగుతుంది. మన ప్రోగ్రామ్స్ రావట్లేదు. ఒక వారం 10 రోజులు కడియం శ్రీగారి దగ్గరికి పాప పోకపోయే వరకు, "ఏమ్మా ఎందుకు రావట్లేదు?" అంటే, "సార్ వాళ్ళు గిట్లొచ్చి గిట్లా నన్ను ప్రెషర్ పెట్టిండ్రు అందుకే రావట్లేదు" అంటే, దాన్ని బూమరాంగ్ అయ్యేటట్టు దాన్ని నెగెటివ్ సృష్టించి రమ్మంటాడు అని చెప్పేసి కట్టుకథల్లి మొత్తం ప్రెస్‌లను పట్టుకొని రోజు మీడియా మొత్తం వాళ్ళ ఇంటికే పోయేటట్టు మ్యానిపులేట్ చేసి డబ్బులు ఇచ్చేసి అనేక ఆడియో రకాల ఇవన్నీ రికార్డింగ్స్, అదే అన్నీ చాటింగ్స్. ఆడియో రికార్డ్ అనేది నాది కాదు. హ్మ్. ఆడియో రికార్డ్ ఎవరిది? మాట్లాడిన ఎంపీపీ గాని, ఎంపీపీ వీళ్ళు ఉంటారు కదా! ఏమని మాట్లాడిండ్రు వాళ్ళు? సార్ దగ్గరికి పోదాం రా, మేము పోతలేమా? మాతో పాటు పలానోళ్ళు గూడా వస్తున్నారు గదా! హ్మ్. నువ్వొస్తేనే అక్కడ ఏమైతుంది? పలానోళ్ళు అన్న పేర్లు ఉంటాయి గదా! హ్మ్. ఆ పేర్లు చెప్పేయంటే వాళ్ళ కుటుంబంలో గూడా డిస్టర్బెన్స్ అయితది అనేదేమో ఉద్దేశ్యం యాక్చువల్‌గా. హ్మ్. అయితే చెప్పకపోవడానికి. చెప్పడం వాళ్ళ దగ్గర ఉండి చూయించమంటే చెప్పరు. హ్మ్. చెప్పరు గానీ ఇక్కడ ఏమంటారు? కడియం శ్రీహరి ప్రోద్బలంతోటి కొన్ని మీడియా ఛానెల్స్ మొత్తం విపరీతమైన బ్యాడ్‌గా రోజుకు పోయి ఆమె ఇంటికాడనే కూర్చునుడు. ఆడ ఏం లేదు, ఏం కాదు. ఇక ఆమె రెడీ అయ్యి వచ్చి మాట్లాడే కార్యక్రమం.